జూన్ 30వ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి రాత్రి 12 తర్వాత ఒక నిజం తెలుస్తుంది. అయితే జూన్ 30వ తారీఖు సింహరాశి వారికి ఏ నిజం అనేది తెలుస్తుంది. సింహరాశిలో హలో అందరికీ నమస్కారం అండి. మనలో నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు కదా. అలా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యల నుండి మనం విముక్తిని పొందాలి అంటే శ్రీ కాళీ మాతా జ్యోతిష్యాలయం స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7780547252. ప్రేమ సమస్యలు, విద్యా సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకు అయినా బెస్ట్ వశీకరణం చేయబడును. బెస్ట్ వశీకరణ ఆస్ట్రాలజర్ ఈ గురువు గారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ మరియు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా గురువు గారిని నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకుండే సమస్యలకి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. జన్మించిన వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, అలానే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి. సింహరాశి వారికి జూన్ 30వ తారీఖు రాత్రి 12 లోపు ఎలాంటి నిజం అనేది తెలుస్తుందో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాల విషయానికి వస్తే సూర్యుడు ఈ రాశికి అధిపతి. సూర్య భగవానుని అనుగ్రహం ఉంటే ఎంతటి కష్టాన్ని అయినా ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వేయగలం. సూర్యుడు అంటే మనకు తెలిసినదే, ప్రపంచానికే వెలుగునిస్తూ ఉంటారు, ఎంతో కాంతివంతంగా ఉంటారు. అయితే ఈ సూర్య భగవానుడు ఈ రాశికి అధిపతి కాబట్టి ఈ సింహరాశి వారు కూడా అంతే. కోపం వచ్చినప్పుడు చాలా భగ్గుమంటూ ఉంటారు. అలానే ఈ రాశి వారు చూడటానికి మంచిగా అందంగా ఉంటారు. అలానే వీరికి కోపం వస్తే చాలా అంటే చాలా సీరియస్గా ఉంటారు. వీరి కోపం వచ్చింది అంటే ఇక ఎవ్వరు చెప్పినా సరే అస్సలు వినరు అన్నమాట. ఎవరైనా ఏదైనా చెప్పని అస్సలు వినరు. వీరి మాట అనేది చాలా గొప్పగా ఉంటుంది. వీరి మాట తీరు చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. వీరు ఒకసారి డిసైడ్ అయితే ఎవరి మాట వినరు, కానీ అందులో నిజాలను తెలుసుకుంటూ ఉంటారన్నమాట. ఏ విషయంలో అయినా సరే నిజాలను తెలుసుకోకుండా వీరు అస్సలు మాట్లాడారన్నమాట. ఏ విషయమైనా సరే నిజాలు ఏంటి, అసలు అబద్ధాలు ఏంటి, ఏదేంటి అనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడుతూ ఉంటారు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. ఈ రాశి వారికి అనేక రకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటారన్నమాట. ధైర్యం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఎంత ధైర్యం ఉంటుంది అంటే ఎన్ని కష్టాలను అయినా సరే ఎదుర్కొని ముందడుగు వేసే అంత ధైర్యం అనేది ఈ రాశి వారికి ఉంటుంది. అయితే ఈ సింహరాశి వారికి ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని అవమానాలు ఎదురైనా సరే కానీ ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోరన్నమాట. వీరి జీవితంలో కష్టాలు రావటం అనేది కొత్తేమీ కాదు. ఎందుకు అంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు. అయితే వీరి ఇంట్లో రాత్రి 9 తర్వాత ఎలాంటి అంటే ఒక నిజం బయటపడుతుంది, లేదా ఎలాంటి ఒక రహస్యం అనేది బయటపడుతుంది అంటే ఈ రాశి వారికి ఏదైనా రహస్యంగా దాచుకున్నటువంటి ఒక అంశం ఏదైతే ఉందో అది ఈ సమయంలో బయటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రహస్యంగా వీరు దాచుకున్నటువంటి ఒక అంశం అనేది బయటికి రావటమే కాకుండా వీరి జీవితంలో నుండి కష్టాలు అనేవి అలానే సమస్యలు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి. అనేక రకాల ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి. అంతేకాకుండా ఏదైతే ఒక రహస్యమైనటువంటి విషయాన్ని వీరు దాచుకొని ఉన్నారో ఆ విషయం అనేది ఈ సమయంలో వారి ఇంట్లో వారికి కానీ అలానే ఎదుటి వారికి కానీ
తెలిసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక తెలుసుకున్నారు కదండి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.